Hello, good evening, my dear students and my dear followers. టాలీ నేర్చుకుంటే అకౌంటెంట్ జాబ్ వస్తుంది. ఇది అందరి నోట వింటున్న మాట. కానీ టాలీ నేర్చుకున్నంత మాత్రాన మీరు అకౌంటెంట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాలేరు. కారణం ఏంటంటే టాలీ అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. అంటే మీరు చేసే పనిని సింప్లిఫై చేసి మీ వర్క్ లోడ్ తగ్గించి మీ టైంను సేవ్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేసే ఒక సాఫ్ట్వేర్. ఎందుకంటే ఒక టాలీని మీరు ఒక అసిస్టెంట్గా భావిస్తే, మీరు మామూలుగా చదువుకున్నప్పుడు మీరు బీకామ్ చదువుకున్న, ఎంకామ్ చదువుకున్న, ఎంబీఏ చదువుకున్న చేసింది ఏంటి? మీరు ఒక జర్నల్ ఎంట్రీ చేసి, లెడ్జర్ పోస్టింగ్ చేసి, బ్యాలెన్సింగ్ చేసి, ట్రయల్ బ్యాలెన్స్ చేసి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చేసేవాళ్ళు. ఇంత కథ నడపాల్సి వచ్చేది. ఇలాగా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాకపోయినా పెద్ద యుద్ధమే జరిగేది. రోజులు గడిచిపోయి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినా కూడా మిస్సింగ్ ఎంట్రీస్ ఉండే అవకాశం కూడా ఉండేది. ఎక్కడా కూడా నేను కష్టపడ్డాను, సరైన ఫలితం వచ్చింది అనటానికి ఎక్కడా కూడా దాఖలాలు ఉండేవి కాదు. ఇవాళ టేబుల్స్ చదవకుండా మానేసి 2 రోజులు 4 రోజులు 8 అనే దానికి ఒక క్యాల్కులేటర్ ఎలా వచ్చిందో ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ కూడా వచ్చింది. అకౌంటింగ్ ప్యాకేజ్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఇవాళ మీరు చేసే మొత్తం పనిని మీరు ఎంచుకున్న అసిస్టెంట్, అకౌంట్ టాలీ ఎంచుకున్న అసిస్టెంట్ త్వరితగతిన తప్పులు లేకుండా మీరు అడుగున్న మీరు ఏదైతే ఊహించుకున్నారో ఆ లేఅవుట్లో విత్ పర్సంటేజ్ కానీ, వితౌట్ పర్సంటేజ్ కానీ, విత్ గ్రాస్ ప్రాఫిట్ కానీ, వితౌట్ గ్రాస్ ప్రాఫిట్ కానీ, ఇవన్నీ అనాలిసిస్తో పాటు మీకు ఇన్స్టెంట్గా యాక్యురేట్గా మీకు అందించగలిగింది అకౌంటింగ్ ప్యాకేజ్. కానీ చాలామంది మీలో ఏంటి, టాలీ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. దానికోసం టాలీకి వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైము గడపక్కర్లేదు, ఆ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకు అంటే మిమ్మల్ని టాలీ నేర్చుకుని వెళ్తే మీకు ఒక డాటా ఆపరేటర్ ఉద్యోగం ఇస్తారు. ఒక పర్చేజో, సేలో, జనరల్ ఎక్స్పెండిచరో, బ్యాంక్ ఎంట్రీసో ఇస్తారు. దానికి కూడా ఆ సీనియరో ఎవరో మీకు చెప్తారు, ఇగో F5 కొట్టు లేకపోతే F4 కొట్టు ఇట్లా చెప్తారు. దాని ప్రకారం ఒక 4 ఎంట్రీస్ అయితే 5వ ఎంట్రీ ఆటోమేటిక్గా మీరే చేసుకోగలుగుతారు. కానీ ఎంతకాలం చూసినా ఇవే మోసపోసినట్టుగా చేసుకుంటూ పోవాలి. కానీ మీరు అకౌంటెంట్గా మాత్రం మారలేరు. అసలు అకౌంటెంట్ అంటే ఎవరు అనేది అర్థం ముందు తెలుసుకోవాలి. అకౌంటెంట్ ఈజ్ దట్ పర్సన్ హూ ఈజ్ క్యాపబుల్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ కెన్ ఇంటర్ప్రెట్ those reports to the management, bankers, tax authorities or whoever need them. అది అంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా మీకు అర్థమయ్యి మీరు అడగకపోయినా వాళ్ళని క్లారిటీ చేయాల్సిన అవసరం అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. నిజంగా రియల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే యాజమాన్యం తర్వాత అకౌంటెంటే, వేరే స్థానం ఏం లేదు. అక్కడికి యాజమాన్యాన్ని కూడా నిలబెట్టి మీరు తప్పులు చేస్తున్నారు, దాని వల్లనే మీరు అనుకున్న ప్రాఫిట్ని రీచ్ కాలేకపోయారు, అనుకున్న డెవలప్మెంట్ని మీరు పొందలేకపోయారని చెప్పగలిగిన సమర్థత, ధైర్యం ఓన్లీ అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. కానీ డాటా ఆపరేటర్గా ఎవరికి ఉండదు. కానీ ఇవాళ ఒక అకౌంటెంట్ డెసిగ్నేషన్ తోటి మీకు అకౌంటెంట్గా మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీ మీద జాలిపడి అనే సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాడు, ఇంకో 2000 పెంచకపోతే సర్వైవల్ కష్టం అనుకుని పెంచే జీతం నిజమైన గుర్తింపుతో ఇచ్చిన జీతం కాదు. నిజంగా మీ క్యాపబిలిటీని మెజర్ చేసి మీకు ఏదైనా జీతం పెంచితే అది మీ ఎదుగుదలకు కారణం అవడమే కాకుండా మీ గౌరవాన్ని కూడా పెంచుద్ది. లేకపోతే మీరు జాలిపడి ఇచ్చేది. ఎందుకంటే ఇవాళ ఓ 20,000 రూపాయలతోటి స్టార్ట్ అవుతుంది. ఒక కూలి పని చేసి వెళ్ళి అతనికి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే ఇంత కష్టపడి అమ్మా నాన్నలతో ఇన్వెస్ట్మెంట్ చేయించుకుని మనం చదువుకొని పరీక్ష పాస్ అయ్యి ఇంత చేసిన తర్వాత మనకు వచ్చే ఏంటంటే తెల్లబట్టలు వేసుకుని డ్యూటీకి వెళ్తున్నాం అంత తప్ప మనకు వచ్చే జీతం సాటిస్ఫాక్షన్ జీతం మాత్రం కాదు. కానీ ఇది తెలుసుకుంటే మాత్రమే మీలో ఒక తేడా కనిపిస్తుంది. అంతే తప్ప ఏదో ఉద్యోగం వచ్చిందిలే అయిపోద్ది అనుకుంటే అయిపోద్ది, అంతే, ఇంకేముండదు, మీ జీవితమే అయిపోద్ది. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? ఎలా
డాటా ఆపరేటర్గా పనిచేస్తున్న మీరు, మీ పైన సీనియర్ అకౌంటెంట్, అకౌంట్స్ మేనేజరు, ఆడిటరు, వీళ్ళందరూ చదువుకున్న చదువు ఒకటే. ఆ చదువు 4 ముక్కల చదువు. ఆ 4 ముక్కలు ఏంటి? లయబిలిటీ అసెట్స్ చదువుకుంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ ఇన్కమ్ చదువుకుంటే ఇన్కమ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారవుతుంది. అది అది ఏంటి, ఈ మొత్తం 4 ముక్కలే ఉంటాయి, ఏ ఉండవు. ఇక ఈ 4 ముక్కల స్టడీయే కామర్స్ అంటేనండి, అంతకు మించి ఇంకేమీ లేదు. మరి ఈ 4 ముక్కలు మీ పాకెట్లో పెట్టుకోగలిగారు అంటే లేదు అని మాత్రం 99% ఆన్సర్ వస్తుంది. నా అనుభవంలో నేను చూస్తున్నాను. కేవలం ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ చేయలేని పొజిషన్లో ఉన్నారు కొంతమంది. నేను మొన్న రీసెంట్గా టెస్ట్ పెడితే కొంతమంది ఏం చేశారు, అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేశారు, కానీ వాళ్ళకి వచ్చింది రాశారు తప్ప ఆన్సర్ టు ది క్వశ్చన్ కాదు. దానివల్ల ఉపయోగం ఉంది, తోక వేసి పేపర్కి వాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందని కనుక ఆలోచించినట్టయితే, ఇవాళ బుక్ రైటర్స్ అందరూ కూడా నిజంగా కామర్స్ మీద అవగాహన ఉన్న రైటర్స్ కాదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే తప్పుల తడికలతోటి బుక్స్ తయారవుతున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తారు. అది కూడా ఎక్కడ తప్పించుకోగలుగుతారంటే, ఇప్పుడు మామూలుగా బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. బ్యాంకు లోన్ అకౌంట్ వచ్చినప్పటికీ మీకు పర్సనల్ అకౌంట్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, రియల్ అకౌంట్ అయినా మీకు డెబిట్ అవుతుంది, పర్సనల్ అకౌంట్ అయినా మనం ఇచ్చినప్పుడు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో డెబిట్ అవుతుంది, ఆ విధంగా కొట్టేసుకుంటున్నారు దాన్ని. కాబట్టి బ్యాంకులో పేమెంట్ చేస్తే బ్యాంకర్ ఈజ్ డెబిట్ అండ్ క్యాష్ ఈజ్ క్రెడిట్ అంట, అక్కడ కొట్టుకు వెళ్ళిపోతున్నారు. తర్వాత టిపికల్ ఎంట్రీస్ ఎక్కడా కూడా, ఏ కోర్సులో కూడా టిపికల్ ఎంట్రీస్ లేవు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లేవు, ఫైనలైజేషన్స్ దోహదపడి ఎంట్రీసే లేవు, సెటిల్మెంట్ ఎంట్రీస్ లేవు. ఏమీ లేకుండా మనం కంప్లీట్ డిగ్రీలు, ర్యాంకులు కూడా వస్తున్నాయి మనకి, నో డౌట్. కానీ జరుగుతుంది ఏంటి, ఆఖరికి ఒక జర్నల్ ఎంట్రీని పాస్ చేయలేని స్టేజ్లో ఉన్నాం. మరి జర్నల్ ఎంట్రీస్ ఎందుకు సార్, ఇంత దూరం వచ్చాం కదా, జర్నల్ ఎంట్రీస్ ఎప్పుడో ఇంటర్మీడియట్ చెప్పేది కాదంటే అసలైన కిటుకు అక్కడే ఉంది. జర్నల్ ఎంట్రీస్ దేనికి మనం చెప్తుందండి, అది రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. రికార్డింగ్ అంటే ఏంటి, ఏం జరిగిందో మనం నోట్ చేసుకోవాలి. ఏం జరిగిందో నోట్ చేస్తేనే ఎందుకు జరిగిందో చెప్పగలుగుతాం. ఆ జరగటం వల్ల లాభమా నష్టమా, లేకపోతే ఏదైనా అప్పు తీర్చుకోగలిగామా, లేకపోతే ఆస్తులు సంపాదించుకోగలిగామా అని తెలిసేది మనకి ఆ జర్నల్ ఎంట్రీ వల్లే తెలుస్తుంది. అసలు జర్నల్ ఎంట్రీ మనం నేర్చుకోకపోతే, ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక 2 మార్కుల క్వశ్చన్ ఇస్తున్నాడు, 4 బిట్లు ఇచ్చి 4 అర మార్కులు అంటే 2 మార్కులు. కాబట్టి ఏంటంటే లెక్చరర్ గారికి కూడా ఏం చెప్తారంటే, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మీరు దాన్ని వదిలిపెట్టేయచ్చు, కావాలంటే టైం ఉంటే రాసుకోండి. ఎందుకంటే లెక్చరర్ గారికి కూడా జర్నల్ ఎంట్రీ తెలియవు. కానీ తర్వాత ఇలా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చేసేటప్పటికి అసలు ఇవన్నీ మర్చిపోండి, అసలు ఏం అవసరం లేదు. మీరు డెబిట్ క్రెడిట్ కూడా మీకు రాకపోయినా పర్వాలేదు అని సిద్ధాంతం మీద అకౌంటింగ్ ప్యాకేజ్ తయారైంది. సో అకౌంటింగ్ ప్యాకేజ్లో మరి అకౌంటింగ్ ప్యాకేజ్ కాలేజీలో కూడా ఉంది, ఏది కంప్యూటర్ అకౌంటింగ్, బీకామ్ కంప్యూటర్స్లో, కానీ వాడు అక్కడ కూడా నేర్పరు. తర్వాత ఇన్స్టిట్యూట్లో చేరితే ఒక ఎడ్యుకేషన్ వెర్షన్లోనూ తర్వాత చేసే అది ఏదో మొత్తానికి అయిపోయిందని అనిపిస్తారు. తర్వాత ఇంకోటి ఏమైంది, మీరు నిజంగా అకౌంటెంట్ కావాలి అంటే సిస్టమ్ని మీరు కమాండ్ చేసి మీకు కావాల్సిన రిపోర్టింగ్ జనరేషన్ చేయాలి అంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అనే చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఎన్ అకౌంటెంట్ టు ప్రిపేర్ ది టు గెట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్డ్ బై ద సిస్టమ్. మరి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి నేర్చుకోకపోతే మరి మీకు కమాండ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వగలుగుతారు? తప్పులు తడిగితో కమాండ్ ఇస్తే మీకు తప్పులు తడిగితోటే ఇస్తుంది. ఎందుకంటే సిస్టమ్ ఇస్ అ రోబోట్, ఇట్ ఈజ్ అన్ అసిస్టెంట్ టు యూ. మీరు యజమాని చెప్పింది నడుచుకోవడమే అసిస్టెంట్ యొక్క విధి. కాబట్టి మీరు ఇలా చెప్పారు మాస్టారు, నేను అలా చేశాను, అంతేగాని మీరు తప్పు పట్టుకునే అవకాశం ఇక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి అక్కడ తప్పు అవుతుంది. కాబట్టి ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. కాబట్టి ఛాలెంజ్ అది. కానీ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ యొక్క విశిష్టత గురించి నేను మెటీరియల్ తయారు చేశాను. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ వల్ల మాత్రమే
మీరు ఎటువంటి కేటగిరీ, అది మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఏ అకౌంట్ అయినా కూడా వితౌట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్ అంటే మీకంటే సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోకుండా యూ కెన్ బిగిన్ ఆన్ ది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. అంత అద్భుతమైన నాలెడ్జ్ ఈ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ వల్ల మాత్రమే వస్తుంది. నేను ఆఖరికి ఫ్రీగా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ యూట్యూబ్లో చెప్పబడి చాలా రోజులైంది, చాలా కాలం, సంవత్సరాలు అయింది. నేను గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ నేర్చుకోండి అని ఫ్రీగా వీడియోస్ కూడా పెట్టాను. దాని మీద ఎవరికి ధ్యాస అవసరం లేదు. టాలీ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందని, ఇది తప్ప నోట్లోంచి ఏ మాట రాదు. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నా, మీరు నిజంగా అకౌంటెంట్ కావాలి, నేను ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి, నిజంగా రియల్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, నేను నా క్యాపబిలిటీకే నేను జీతాన్ని తెచ్చుకోదలుచుకున్నాను, రోజు రోజుకి నా హోదాను పెంచుకోదలుచుకున్నాను, నిజంగా మీలో అభిప్రాయం కనుక ఉంటే మీరు రండి. నేను అన్ని రకాలుగా మీకు బేసిక్ అకౌంటెన్సీ కాబట్టి జనరలైజేషన్, లెడ్జరు అన్నీ నేను మీకు విశదపరుస్తాను, క్లియర్గా చెప్తాను. నేనే దీంట్లో, మా దగ్గర ఫ్యాకల్టీ అనే సమస్య లేదు, నేనే ఐఎమ్ ఎన్ ఆడిటర్. కాబట్టి మీకు ఆ సమస్య రాదు. ఎందుకంటే ఆడిటర్స్ ఏ విధంగా ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తారో, ఏ విధంగా ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేసి ట్యాక్స్ అథారిటీస్కి, బ్యాంకర్స్కి ఇస్తారో అదే మీ ద్వారా తయారు చేయిస్తాను నేను. తర్వాత అడుగడుగునా ప్రతిదీ వెరిఫికేషన్ ఉంటుంది. ఏదో మీకు అసైన్మెంట్ ఇచ్చేసి అయిపోయిందంటే అయిపోయింది, టైం బౌండ్ కాదు. అట్లనే మీరు అసలు ఎంతవరకు చేశారు, మీకు ఏమాత్రం అర్థమైంది, అవగాహన ఎంతవరకు అయింది అనేది తెలుసుకోవడం కోసం మీరు డ్యూరింగ్ ది కోర్సు మీకు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయటం. తర్వాత మీ రెజ్యూమ్స్ కూడా మేము మార్చే ప్రయత్నం. రెజ్యూమ్స్ ఎలా అంటే, మీరు రెజ్యూమ్లు ఏమి రాస్తారు, టాలీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పుడు టాలీ, వర్డ్, ఎక్సెల్ రాసేస్తారు. అసలు టాలీలో ఏమొచ్చో మీరు రాయరు. కానీ ఏదో ఒక క్లర్క్ని పెట్టుకుంటే అయిపోద్దని ధోరణిలో ఉన్న ఆర్గనైజేషన్లో మీ రెజ్యూమ్కి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాగానే నా క్వాలిఫికేషన్ని ఒప్పుకొని ఉద్యోగం ఇచ్చారనుకుంటారు. ఆ రోజున మీకు కష్టాలు స్టార్ట్. కానీ టాలీలో ఏమొచ్చో రాయాలి, వరల్డ్లో ఏమొచ్చో రాయాలి. ఇవన్నీ రాయగలిగిన రోజున మీకు ఒక క్యాపబిలిటీ ఉందని గమనిస్తాడు. తర్వాత మీరు ఏం వర్క్ చేయగలుగుతారో దాన్ని ఎంక్లోజ్ చేయగలగాలి. ఆ ఎంక్లోజర్స్ అన్నీ కూడా మీతో చేయించి ఎంక్లోజర్స్ ఇచ్చేటట్టు ఒక జాబ్ అప్లికేషన్ కూడా రాయించే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి రెజ్యూమ్లో ఏముందో మీ కెపాసిటీ కూడా అంతే ఉంటుందనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఇవన్నీ చేసి ఎంప్లాయర్స్కి మీ గురించి చెప్పి, మా క్యాండిడేట్ ఎలా ఉంటాడు, మా క్యాండిడేట్ ఇవన్నీ ప్రిపేర్ చేయగలుగుతాడు, మీరు కావాలంటే సిస్టమ్ ద్వారా టెస్ట్ చేసుకోండి, రెజ్యూమ్ మీద బేస్ అయ్యి ఉద్యోగం ఇవ్వక్కర్లేదని మేము మిమ్మల్ని రికమెండ్ చేసి, ఆ విధంగా వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేయించబడి మీకు ఉద్యోగం ఇస్తే అది పర్మనెంట్గా మీకు ఆశ్రయం కల్పిస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని తీసే ఇది కూడా వాళ్ళకు ఉండదు. అడుగడుగునా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ మేమే కల్పిస్తాం, ఇంటర్వ్యూస్ మేమే కల్పిస్తాం. తర్వాత క్షుణ్ణంగా ఎక్కడా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరండి. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి పూర్తిగా క్లారిటీగా మేము మాత్రమే చెప్తాం. ఖచ్చితంగా ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ ఇప్పుడు ఇలా 6.1 వచ్చిందండి, రేపు మొన్న 9th నాడు మీరు 6.1 మీదనే పనిచేస్తారండి. అంతేగాని ఎడ్యుకేషన్ వెర్షను కాదు, ఓల్డ్ వెర్షను అంతకన్నా కాదు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మీకు ల్యాప్టాప్ కంపల్సరీగా తెచ్చుకోవాలండి. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మేము క్లౌడ్ వెర్షన్ మీకు ఇచ్చేస్తాం. కాబట్టి ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాలక్షేపం చేయకుండా, లేకపోతే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఊరికి వెళ్ళినా కూడా మీరు అక్కడ కూడా వర్క్ కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే సిస్టమ్ మీ దగ్గరే ఉంటుంది. కానీ మీరు చేసిన ప్రతిదీ కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్లౌడ్ కాబట్టి మీ ఐడియాతోటే మేము వెరిఫై చేస్తాం. కాబట్టి మీరు ఎక్కడ తప్పు కంటిన్యూ చేసే అవకాశం ఉండదు. తప్పు ఎప్పటికప్పుడు సరిదిద్దబడదు. ఇన్ని అవకాశాలు మేము కల్పిస్తాం. కాబట్టి ఇది మీకు మైత్రివనం చాప్ స్ట్రీట్లో ఫ్లాట్ నెంబర్ 25లో సార్చకి ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ అని మీకు ఆఫీస్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో.
మీరు మీకు కావాలంటే డెమోకి ఏ రోజునైనా మీరు డెమోకి రావచ్చు, డెమో చూడండి. మీకు ఇది సూటబుల్, ఇది మనకి పనికి వస్తుంది అనుకుంటేనే మీరు చేరి ప్రయత్నం చేయండి నారా. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీజు మాకు పనికి రావాలి, అట్లనే మేము ఇచ్చే ఎడ్యుకేషన్ కూడా మీకు పనికి రావాలి. ఆ ఉద్దేశంతో మీకు మేము ఈ కోచింగ్ కానీ స్టార్ట్ చేసాం. తర్వాత ఏంటంటే ప్లేస్మెంట్ మాత్రం ఖచ్చితంగా మాది నుంచి మీకు ప్లేస్మెంట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు టైం టు టైం పాటించి ఇర్రెగ్యులర్ కాకుండా చెప్పింది విని తర్వాత మీరు ఆ ప్రాక్టికాలిటీని పదిలో దిట్టం చేసుకోగలిగితే మీకు గ్యారంటీగా జాబ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు హియర్ మన డెమో క్లాస్, యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్ టు మై ఇన్స్టిట్యూట్. దాంట్లో ఏంటంటే షాప్ స్ట్రీట్ ఫ్లాట్ నెంబర్ 25 లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీకు ఏమన్నా మీరు కామెంట్లు మాత్రం చేయకండి, కామెంట్లో ఫీజు ఎంత అదంతా అడగండి. మీరు డైరెక్ట్గా టెలిఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో రాస్తాను, డైరెక్ట్గా మాట్లాడండి. ఇఫ్ యూఆర్ సో ఇంట్రెస్టెడ్. నాకు ఇక ఇంట్రెస్ట్ కాదు, ఏదో కాలక్షేపం చేద్దామంటే అది కాలక్షేపం నాకు ఉండిపోద్ది. మీరు మాట్లాడండి, మీకు కావాలంటే లొకేషన్ కూడా సెండ్ చేస్తాను, మీరు వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. టైం కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జాబ్ చేసేటోళ్ళకి ఒక టైం ఉంటుంది, మామూలుగా ఉండేటోళ్ళకి ఒక టైం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి మీకు క్లౌడ్ సాఫ్ట్వేరు మీకు ఫ్రీగా ఇస్తాం. మీరు లేటెస్ట్ వెర్షన్ తోటి మీరు వర్క్ చేసి దాని మీద ఫుల్ ఎక్స్పోజర్ సంపాదించుకోవచ్చని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.